ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఓ, నీ మూడ్ చేంజ్ అయ్యి మామూలు అవడానికా? అలా చేయాల్సింది మీరు, కానీ నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. ఎవరైతేనే భార్యాభర్తలు అన్న తర్వాత కష్ట సుఖాలు పంచుకోవాలి కాంచన. ఎక్కువ మాట్లాడకుండా కొంచెం తగ్గి ఉంటే అర్చన మన మాట వింటుంది. అర్చన ఎక్కడుంది? కాసేపట్లో వస్తుంది. అయ్యో బాబోయ్, అసలే అర్చన ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్, అది కూడా నీలవేణి అమ్మవుతుందన్న అక్కస్తో ఉంది. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో మనం తన కంట పడ్డాం అనుకో, మన కంఠం కూడా కొరికేస్తుందేమో. ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు? నీతో మనసు విప్పి మాట్లాడాలి. ఫీల్ అయిపోతున్నారు. మ్యాటర్ ఏంటో ఫోన్లో చెప్తే సరిపోతుంది కదా. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, నేరుగా మాట్లాడితేనే బాగుంటుంది. అందుకే దూరమైన పర్లేదని వచ్చాను. మీరేం చేయబోతున్నారో నాకు చెప్తారా? నాకు కూడా తెలీదు, మీ ఆవిడ చెప్తేనే తెలుస్తుంది. మా వీధిలో ఒక ఆవిడ వాళ్ళ కూతురు శ్రీమంతానికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. అక్కడ నన్ను నీలవేణితో పోల్చి మరీ అవమానించారు. 5-6 ఏళ్ళైనా సరే నాకు బిడ్డ లేరని హేళన చేశారు. ఆ నీలవేణి పగలబడి పైకి నవ్వలేదు, కానీ మనసులో తెగ నవ్వుకొని ఉంటుంది. నేర్చినా నా మీద జాలి పడలేదు. పెళ్ళై సంవత్సరం తిరక్కముందే తల్లి అవుతుందన్న గర్వం దాని కళ్ళల్లో కనిపించింది. తారక్కి నీలవేణికి మధ్యన కెమిస్ట్రీ, రొమాన్స్, అండర్స్టాండింగ్ ఏం కనిపించట్లేదు కదా. ఏం కనపడకుండానే ఇలా జరిగిందో? అంటే ఆ రోజు ఎప్పుడో తాగినప్పుడు పొరపాట్లు కలిసామని చెప్పారు కదా, ఆ ఒక్క కలయిక తప్ప వాళ్ళ మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. పొరపాటు, గ్రహపాఠం అందరి ముందు తలెత్తుకొని నిలబడింది. దాని గౌరవం ఇంట బయట కూడా పెరిగింది. సరే, పాయింట్కి వచ్చేద్దాం. ఏంటి విషయం? ఆ నీలవేణి బిడ్డను కనుక్కోవడం. ఏం చేయాలనుకుంటున్నారు? సలహా అడుగుతామని అర్చనతో ఈ మీటింగ్. నన్నైతే ఆలోచనలో పడేశారు. అమలు చేస్తే మాత్రం నాకు మళ్ళీ హోప్స్ వస్తాయి. రావాలి, నువ్వే మా ఇంటి కోడలవ్వాలి. నువ్వు గనక మా ఇంటి కోడలమైతే నేను నీకే సపోర్ట్ చేస్తాను అర్చన. అది తర్వాత సంగతి. ఇప్పుడు ఏం చేయాలో ముందు అది ఆలోచిద్దాం. ఏం చేయాలో చెప్పర్చన. ఇలా గనక చేస్తే వర్కౌట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు ఏమడిగినా నేనిస్తాను. ఈ డీల్